నువ్వు ఊరందరి పెళ్ళిళ్ళు సాంప్రదాయంగా చేస్తావు. పాపం నీ కూతురు మాత్రం పారిపోయి పెళ్లి చేసుకుంది. లేకపోతే ఖర్చు తప్పుతుందని రాణమ్మే కూతుర్ని పారిపోయి పెళ్లి చేసుకోమని పురమాయించిందేమో. అందరికీ నీతులు చెప్పే రానమ్మే కూతుర్లని పట్టించుకోలేదేమో. అవునక్క, కూతుర్లను పట్టించుకొనుంటే ఇలా ఎందుకు లేచిపోయి పెళ్లి చేసుకొని వస్తుంది? ఇలాగైనా కూతుర్లను పెంచేది? పాపం రాణెమ్మ, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. కూతురు పారిపోయి వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చేదాకా ఏమీ తెలియని దుస్థితి. ఊరుకోతారా? తెలియకుండా ఎలా ఉంటుంది? ప్రేమ పెళ్ళిళ్ళైతే కట్నాలు పెట్టుపోతలు అక్కర్లేదని ఊరుకొని ఉంటుంది. చిచి, ఏం బతుకులు మీవి? పెళ్లి ఖర్చులు భరించలేనప్పుడు నలుగురు పిల్లల్ని కనడం ఎందుకో? ఇలాంటి రాణెమ్మ 10 మందికి నీతులు చెప్తుందంట, విలువలతో బతుకుతుందంట. ఎంత పని చేసావే నువ్వు! నిన్ను నిన్ను చెప్పవే! అమ్మా, ఎందుకు చేసావే? అని చెప్పవే! నిన్ను నిన్ను ఆగమ్మా! నిన్ను చెప్పవే! చెప్పు! ఎందుకు ఇలాంటి పని చేసావు? అసలు నీకు ఎలా అబ్బాయి ఇలాంటి బుద్ధులు? నీ వల్ల ఈ ఇంటి పరువు అంతా పోతుంది. అమ్మా, బాధపడకమ్మా. అత్తయ్య, కంట్రోల్ అవ్వండి. కృష్ణ, మిమ్మల్ని పెంచినట్టు దీన్ని కూడా పెంచాను కదే. ఎలా చేస్తుంది ఈ పని? అయ్యో, ఊరుకో రాణెమ్మ. పైకి బాధపడుతున్నావే కాని లోపల నీకు ఆనందమే కదా. నీ ఇద్దరు కూతుళ్ళని బాగా డబ్బున్న నా కొడుకుల మీదకి వల వేసి మా ఇంటికి కోడళ్లుగా పంపించేశావు. అలాగే ఈ అబ్బాయికి కూడా బాగా ఆస్తిపాస్తులుండుంటాయి. మూడో కూతుర్ని కూడా తనని ట్రాప్ చేసి పెళ్లి చేసుకునేలా చేసుంటాం. అల్లుళ్ళు ఉన్నవాళ్ళైతే ఆ ఆస్తుల్ని చేజిక్కించుకొని మీరు ఆస్తిపరులు అవుదామని మీ ప్లానా? జై ఏంటత్తయ్య మీరిద్దరు? మా అమ్మ నాన్న బాధల్లో ఉంటే పొండు మీద కారం జల్లినట్టు ఏంటి మీ మాటలు? బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి. చాలా ఆపండి. రాధా, నీకు వీళ్ళ తెలివితేటలు తెలీదు.
చీప్ మనుషులు, చీప్ బుద్ధులు వీళ్ళవి. ఇలాంటి కుటుంబంతో వియ్యం అందుకోవడం మన దురదృష్టం. ఇలా కూతుళ్ళని ఎరవేసి పెళ్ళిళ్ళు చేసే అమ్మా నాన్నల్ని వీళ్ళనే చూస్తున్నాను. విలువల్లేని సంస్కారహీనులు వీళ్ళు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. ఇలాంటి వాళ్ళని సంఘం నుంచి దూరంగా బహిష్కరించాలి. ప్రాణమా? అత్తయ్య, ప్రాణమా? ఏమైంది? అత్తయ్య గారు, ప్రాణమా? 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 శివ! శివయ్య, నా కుటుంబంలో ఇలాంటి అలజడి సృష్టించావేంటి? శివ పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. అదే గాని జరిగితే మా శివ పారిపోయి పెళ్లి చేసుకుందనే అపవాదు మా వాళ్ళు మోయలేరు. ముఖ్యంగా మా అమ్మ ఈ సంఘటనని అస్సలు తీసుకోలేదు. తన బలహీనమైన గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు శివయ్య. రాబోయే ఉపద్రవాన్ని ఆపి నా తల్లికి ఏమీ కాకుండా కాపాడు తండ్రి. పాప పాప పాప, ఏమైంది? మన పాప కనిపించట్లేదండి. నీ దగ్గరే ఉండాలి కదా. పాప ఏవండి, మా పాపని ఎక్కడైనా చూసారా? చిన్న పాప గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంది. లేదండి, నేను చూడలేదు. పాపా పాప పాప పాపా పాప పాపా ఏమండి? ఏమండి, ఈ పాప మాదే. నీకు బుద్ధుందా? నువ్వేం పని చేస్తున్నావో తెలిసి చేస్తున్నావా? ఇలా నువ్వు చేస్తావనేనా అమ్మా నాన్న నిన్ను అంత గారాబంగా పెంచింది? ఇలా
ఇలా నువ్వు పెళ్లి చేసుకుంటే మన గురించి మన కుటుంబం గురించి నలుగురు ఏమనుకుంటారో ఆలోచించావా? ఎలాంటి ముద్ర వేస్తారో తెలుసా నీకు? ఎవరికీ తెలియకుండా ప్రేమించావు సరే, అంతగా అతన్ని ప్రేమిస్తే మీ అమ్మా నాన్నలకైనా చెప్పి ఇలాంటి నిర్ణయం తీసుకుని బాగుండేది. నన్ను క్షమించక్క. నేను విక్రమ్ని ప్రాణంగా ప్రేమించాను. అవునండి, మేం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. మీరు పెళ్లి చేసుకోవడానికి మీ మధ్య ప్రేమ ఉంటే సరిపోతుందా? మిమ్మల్ని కని పెంచిన పెద్దవాళ్ల ప్రమేయం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు? అది కాదక్క, వీళ్ళింట్లో వాళ్ళు మా ప్రేమను అంగీకరించట్లేదక్క. అవునండి, నాకు మరో అమ్మాయితో పెళ్లి చేయాలని మా వాళ్ళు ప్రయత్నిస్తుంటే నా ప్రేమని దూరం చేసుకోలేక ఇలా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాం. మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు సరే, మరి తనని ఇలా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే వీళ్ళింట్లో వాళ్ళు ఏమైపోతారో ఆలోచించలేదా? నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని అమ్మ ముందుకు వెళ్ళుంటే అమ్మ ఏమై ఉండేదో నువ్వు ఆలోచించావా శివా? మీది నిజమైన ప్రేమే అయితే ఇలాంటి పిరికి పనులు చేయరు. మాది ట్రూ లవ్ సార్. మీది ట్రూ లవ్ అయితే ఎవరూ మీ ప్రేమని ఆపలేరు. మీ వాళ్ళ ముందు జరిగింది నిలబడి చెప్తే ఎంతటి వాళ్ళైనా మీ ప్రేమని అర్థం చేసుకుంటారు, చివరికి ఆమోదిస్తారు. అంతేకాని ఇలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందో, ఎంతమంది బాధపడతారో మీకు తెలియదు. విక్రమ్ ఆగు, కృష్ణ వాళ్ళు వచ్చేసారు. మీరు వాళ్ళకి కనిపించకుండా ఎక్కడైనా దాక్కోండి. లేకండి, వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ ఇవన్నీ తీయండి, ఏమీ ఉండకూడదు. తీయండి త్వరగా. మా ప్లాన్ మొత్తం ఈ కృష్ణ నాశనం చేసింది. కాసేపు ఉండుంటే పెళ్ళైపోయేది. తారగారికి చెప్పాలి. ఛార్జింగ్ అయిపోయింది. పెద్దల అనుమతి లేకుండా చేసుకునే పెళ్లిళ్ళు నిలబడవు. ఎందుకంటే మన అమ్మ నాన్నలు పిల్లాడు ఎలాంటివాడు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, ఇవన్నీ ఆలోచించి జాగ్రత్తగా చూసి మంచి చెడు చూసి చేస్తారు. శివ, ఇంతకు ముందు ప్రతి విషయం నాతో చెప్పేదానివి కదే, ఎందుకు ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచావు? నీ అంతట నువ్వు ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావే? అంటే అక్క, ఆ టైంలో అదే కరెక్ట్ అనిపించింది. ఏ, ఎవరు నీకు ఫోన్ చేస్తుంది? ఫ్రెండ్స్ అక్క. ఏది నీ ఫోన్ ఇవ్వు. లేదక్క, సైలెంట్లో పెట్టేస్తానక్క. రావే, నీతో మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళిందో ఈ శివ? అయ్యో, ఏమయ్యా, ఏం చేద్దామయ్యా? అందరూ వెతుకుతున్నారు. అది ఎక్కడికి వెళ్ళిందో ఏమో, ఇంతవరకు ఎవరికీ తెలియదు. కంగారు పడకు రాణమ్మా, కృష్ణ వెతికి పట్టుకుంటానని చెప్పింది కదా, తీసుకొస్తుందిలే. అలాగలాగే మీరేం చేస్తారో తెలీదు. శివప్రియ ఎక్కడున్నా వెతికి పట్టుకోండి. రాణమ్మ, శివప్రియ గురించి కంగారు పడుకు. నేను మా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. శివ వాళ్ళకి ఎక్కడ కనపడినా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏంటి అలా చూస్తున్నారు? పిన్ని, శివ కనపడలేదనే విషయం మనకెలా తెలిసిందని చూస్తున్నారేమో. రాణమ్మ,
కృష్ణకి నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను పక్కనే ఉన్నాను. మా అమ్మాయి కోసం మీరు చేస్తున్న సహాయానికి చాలా రుణపడి ఉంటాం మేడం. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మన మధ్య ఎన్ని గొడవలున్నా ఇలాంటి సమయాల్లో అండగా నిలబడకపోతే ఎలా? మా తార పైకి కఠినంగా కనపడుతుంది కానీ తనది పెద్ద మనసు. సరే, ఫోన్ చేసి వస్తాను. ఇదేంటి శిఖర ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? స్వప్నకి ఫోన్ చేద్దాం. స్వప్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? అక్కడ శివ విక్రముల పెళ్లి జరిగిందా లేదా? తారా, అక్కడ పెళ్ళైపోయిందా? తెలీదు పిన్ని. తెలియకపోవడమేంటి? శిఖర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, స్వప్నేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేద్దాం మరి? చెప్తానుండు. హలో, చెప్పండి చెప్పండి. ఏంటి, మా శివని గుళ్ళో చూసారా? ఎక్కడ గుడండి? తెలుసు తెలుసు. గుళ్ళో శివ పెళ్లి చేసుకుంటుందా? అసలు మీరు చూసింది మా శివనేనా? అవునా? మీరు చెప్తుంది మా కోడలు కృష్ణ వాళ్ళ చెల్లెలేనా? ఓకే, థ్యాంక్ యూ, ఉంటాను. తారగారు ఏమంటున్నారు మీరు? అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మేడం, మాకు చాలా భయంగా ఉంది. నిజం చెప్పండి. శివ గుళ్ళో ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందంట. నాకు తెలిసిన వాళ్ళు చూసి ఫోన్ చేశారు. శివ, మా శివ పెళ్లి చేసుకోవడం ఏంటి తారగారు? మాకేం అర్థం కావడం లేదు. సరే, అవన్నీ తర్వాత. ముందు గుడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ వివరాలేవీ తెలియవు. త్వరగా పదండి, వెళ్దాం. పదండి. నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొస్తాం. ఏంటి తారా ఇలా చేసావు? వాళ్ళని ఇక్కడికి రప్పిద్దాం అనుకున్నాం కదా. అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు పిన్ని. అందుకే మనమే వీళ్ళని డైరెక్ట్గా తీసుకెళ్దాం. సరే, ఎక్కడైతే ఏంటి, పద. తారగారు, ఈ గుడేనా? ఈ గుడే, రండి. శివా, శివా, ఉసే శివా! అయ్యో శివ, శివ పెళ్లి చేసుకోవడం ఏంటో? ఎక్కడున్నావే శివా?
శివా 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 ఎక్కడున్నావే శివా అయ్యో ఎక్కడుందో ఏంటో ఇది దేవుడా శివా 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 అయ్యో ఎక్కడుందో అమ్మా శివా ఎక్కడే శివా 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 శివా